ఆలూరు నియోజకవర్గ టీడీపీలో అంతర్గత రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడ్డ నాయకులను పక్కనబెట్టి కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యక్రమాల నుంచి ప్రభుత్వ అభివృద్ధి పనుల వరకు సొంత వర్గానికే ప్రియారిటీ ఇస్తున్నారంటూ నియోజకవర్గ ఇన్ఛార్జి పైన కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామాలు ఇప్పుడు ఆలూరు టీడీపీలో కొత్త చర్చకు దారితీశాయి. అసలు అక్కడ ఏం జరుగుతుంది? 9+ న్యూస్ ప్రత్యేక కథనంలో చూద్దాం. కర్నూలు జిల్లాలో అత్యంత వెనుకబడిన నియోజకవర్గాల్లో ఆలూరు ఒకటి. స్వాతంత్రం వచ్చిన దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ అనేక గ్రామాల్లో అక్కడ తాగునీరు, రోడ్లు, విద్యుత్, మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేవని స్థానికులు కూడా చెబుతుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా అభివృద్ధి స్పీడప్ అవుతుందని జనం సైతం ఆశించారు. అయితే అభివృద్ధి కంటే ఇప్పుడు టీడీపీలో అంతర్గత విభేదాలే ఎక్కువగా చర్చకు వస్తున్నాయి. పార్టీ కోసం కష్టపడ్డ పాత నాయకులను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, సొంత వర్గానికి చెందిన నాయకులకు ఇక్కడ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి పైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆలూరు నియోజకవర్గ పరిధిలో ఆలూరు, దేవనకొండ, అప్సరి, హూలగుంద, చిప్పగిరి, హాలహార్వి మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో టీడీపీకి గతంలో పెద్దగా విజయాలు కూడా దక్కలేదు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థులే ఇక్కడ ఎక్కువసార్లు గెలిచారు. కానీ ప్రస్తుతం పార్టీలో వర్గపోరు, నేతల మధ్య సమన్వయ లోపమే ఇక్కడ టీడీపీకి ప్రధాన బలహీనతగా మారింది. 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ్ ఇక్కడ ఓడిపోయారు. ఆ ఎన్నికల తర్వాత నిర్వహించిన సమీక్షల్లో కూడా అంతర్గత విభేదాలే ఆయన ఓటమికి కారణం అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమైంది. దాంతో మాజీ ఇన్ఛార్జ్ వైకుంఠం శివప్రసాద్ సతీమణి వైకుంఠం జ్యోతిని ఇక్కడ పార్టీ అధిష్టానం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించింది. వైకుంఠం జ్యోతి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు సైతం ప్రారంభించారు. కానీ ఆమె పనితీరు పైన కొందరు నేతలు నచ్చడం లేదు. మొదటి నుంచి పార్టీతో ఉన్న రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్పర్సన్ కప్పట్రాల బొజ్జమ్మతో పాటు ఆమె వర్గానికి చెందినటువంటి లీడర్లను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలకు, పార్టీ సమావేశాలకు సమాచారం ఇవ్వట్లేదని, అభివృద్ధి పనుల కేటాయింపుల్లో కూడా తమకు పూర్తిగా పక్కన పెడుతున్నారని ఆ వర్గం అసంతృప్తిగా ఉంది. ఈ విషయంపైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మకు ఫిర్యాదులు కూడా వెళ్ళినట్టు రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం కూడా జరుగుతోంది. అస్పరి, ఆలూరు, హూళగుంద, చిప్పగిరి, హలహర్వి మండలాల్లో కూడా ఇలాంటి అసంతృప్తి వ్యక్తమవుతుంది. కోట్ల గుమ్మనూరు, వీరభద్రగౌడ్ వర్గాలకు చెందిన నాయకులను పక్కనబెట్టి సొంత వర్గానికే ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం వర్గం రాజకీయంగా పరిమితమవగా ఆయన బంధువు గుమ్మనూరు నారాయణ టీడీపీని వీడి ఇప్పుడు బీజేపీలో చేరారు. మరికొందరు నాయకులు కూడా అసంతృప్తితో ఉన్నారని, పరిస్థితులను గమనిస్తూ తదుపరి నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నారని ఒక ప్రచారం కూడా సాగుతోంది. ఈ పరిణామాలపైన టీడీపీ అధిష్టానం కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. వర్గ విభేదాలను పక్కనబెట్టి అందరినీ కలుపుకొని వెళ్లాలని, పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని స్థానికులు నాయకత్వానికి సూచించినట్టు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కోసం పనిచేసిన ప్రతి లీడర్కి సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని, లేకపోతే భవిష్యత్తులో క్రమశిక్షణ చర్యలు కూడా తప్పవని హెచ్చరికలు వెళ్ళినట్టు సమాచారం. ఆలూరు నియోజకవర్గంలో రాజకీయ నాయకులు వర్గపోరుకు స్వస్తి చెప్పి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే వర్గ విభేదాల కారణంగా టీడీపీ పలుమార్లు ఇక్కడ రాజకీయంగా నష్టపోయింది అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే పార్టీని గనక క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలంటే అందరినీ కలుపుకొని వెళ్లే నాయకత్వం అవసరమని రాజకీయ పరిశీలకులు కూడా సూచిస్తున్నారు. మరి ఆలూరు టీడీపీలో ఈ అంతర్గత విభేదాలకు అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో రాబోయే రోజుల్లో తేలే అవకాశం ఉంది.